BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని i3 డిగ్రీ కాలేజ్ 8367215215. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. రామ్ గారు ఏం చేస్తున్నారు? చక్కెర పొంగల్ చేద్దాం జయ. లాస్ట్ టైం మనం కుక్కర్లో పెట్టి పాకం వేసేసి సింపుల్గా ఈజీగా చేసాం. అవును, ఇప్పుడు సింపుల్గా కాదు, కాంప్లికేటెడ్గా చేసుకుందాం. మనం ముందు స్టవ్ వెలిగించి ఓ చిన్న ప్యాన్ లాంటిది ఏదైనా పెట్టి మనం ఓ కప్పు బియ్యంతో చక్కెర పొంగల్ చేయాలంటే పావు కప్పు పెసరపప్పుని దోరగా వేయించుకోవాలి. ఓకే, ఉట్టిగా వేయించుకోవటమేనండి? ఒట్టిదే వేయించుకోవాలి. ఇది కొంచెం ముదురు రంగులో వేగితేనే ఈ వాసన చాలా బాగుంటుంది. పప్పు విరిబడి ఉడుకుతుంది, అన్నానికి ఫ్లేవర్ని తెస్తుంది అనమాట. రమ్మగారు వేగిపోయింది. స్టవ్ ఆపేద్దాం, ఓ పళ్ళెంలోకి పోసుకుందాం. ఈ మూకుడులో వేడిగా ఉంది కదా, అవును, అంచేత కొంచెం నెయ్యేసి మనకు కావాల్సిన జీడిపప్పులు, కిస్మిస్లు, కొబ్బరి ముక్కలు వేయించేసుకుందాం. అలాగే, మళ్ళీ మూకుడు పెట్టక్కర్లేకుండా అనమాట. తక్కువ పాత్రలతో దీంట్లో చక్కెర పొంగల్లో కొబ్బరి ముక్కలు మస్ట్. ఎండు కొబ్బరి నేను పచ్చి కొబ్బరి కూడా వేస్తాను జయ. ఎండు కొబ్బరి వేస్తే ఏంటంటే ప్రసాదం ఇది నిలవ ఉంటుంది. రేపు సాయంత్రం, ఇవాళ పొద్దున చేశాను, రేపు ఈవినింగ్ దాకా కూడా మనకు పాయసాలు ఉండవు చూడు, పాలు పోసేవి, ఇదేం అవ్వదు. ఎండు కొబ్బరి వేస్తే 100% రేపు ఎల్లుండి పొద్దుటి దాకా బాగుంటుంది. కొబ్బరి పచ్చిదైతే రేపు మధ్యాహ్నానికే కొంచెం పరిగెడతానంటుంది. ఆ పని చేయకుండా జీడిపప్పులు, కాసిన కిస్మిస్లు, మనకి పదార్థాన్ని బట్టి, తర్వాత మనకు కావలసిన ఎండు కొబ్బరి ముక్కలు కూడా. వేగిన కొబ్బరి ముక్కలు అవి తీసేసాము, పక్కన పెట్టేద్దాం. మనం వండుకోవడానికి పెట్టుకున్నటువంటి ఇత్తడి గిన్నె పెడదాం. మనం కప్పు రైస్ పెట్టుకుందాం అనుకున్నాం కదా. అవునండి. ఓ 4 కప్పుల నీళ్ళు పోద్దాం ఇందులో. ఈ 4 ఎందుకంటే జనరల్గా బియ్యానికి ఎప్పుడు 1కి 2. అవును, కానీ మనం విడిగా వండుకునేటప్పుడు ఖచ్చితంగా 1 గ్లాసు ఎక్స్ట్రా వేసుకోవాలి. మనం పావు కప్పు పెసరపప్పు వేసాం కదా, దానికి ఇది ఈవెన్గా ఉడకటం కోసం పెట్టేసుకున్నాము. అయితే ఈ నీళ్లు వెసరు రావాల్సిన పనేం లేదు, ఎందుకంటే ఇప్పుడు మనం బియ్యం కడిగి పెట్టాం కదా. ఇప్పుడు పాయసంలో అన్నము చిమిడి ఉడకాలి, కానీ ఈ చక్కెర పొంగల్లో అన్నం చిమిడకూడదు. ఒక నలకంత పలుకే ఉండాలన్నమాట. పలుకుండగానే మనం బెల్లము, పాకము వేసేసుకుంటాము. ఎసట్లో బియ్యం పోసేద్దాము. దీన్ని నిదానంగా ఉడకనిద్దాం, తాపీగా దాన్ని టైం తీసుకొని ఇవ్వాలి. 15 నుంచి 20 నిమిషాలు కనీసం పడుతుంది. ఓకే, మధ్య మధ్యలో చూసుకుంటే సరిపోతుంది. ఒకసారి బియ్యము, పెసరపప్పు కలిపేసి ఇంకా స్టవ్ని హై ఫ్లేమ్ మీద పెట్టి ఉడకనిద్దాము. అన్నం పొంగు వచ్చాక ఒక సిమ్లో పెట్టి ఇంకా ఈవెన్గా నిదానంగా ఉడుకుతుంది. ఇది అయ్యాకే మనం తర్వాత ప్రాసెస్. రైట్. ఇంకా చిన్న బిరుచుంది. అవును, ఇలా మనం కుక్కర్లో ఒకవేళ వండుకున్నాం అనుకోండి, శుద్ధగా చేసుకోకూడదు. ఒక్క మాదిరి తడి కనపడుతుంది, ఇంకా బిరుచుంది, మనం వదిలేస్తే ఈ అన్నం మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే, మామూలుగా మనకి దీనికి కొలత ఏంటి, 1కి 1.5 దాకా వేయచ్చు. 1.25 వేస్తే సుమారైన తీపిగా ఉంటుంది. నెయ్యి బాగా వేస్తాం కాబట్టి కాస్త తక్కువగా ఉంటుంది. మనం ఇలా విడగా వండుకునేటప్పుడు సగం పంచదార వేసుకోవాలి. అప్పుడు ఇదేమవుతుందంటే, మనం చేసిన తర్వాత 1 గంటకి బెల్లం వేసింది టంగుమని బిగిసిపోతుంది. బిగవకుండా అని మనం క్యాప్షన్ పెడతాం, కానీ 100% బెల్లం వేస్తే బిగుస్తుంది. పంచదార వేసుకోవాలి. పాకం పట్టినప్పుడు కూడా అలా చేయొచ్చు. ముందు ఒక 1/2 కప్పు పంచదార పోసేద్దాం. పంచదార వేసేసరికల్లా ఏమవుతుందంటే, ఇమీడియట్గా వేడికి కరిగిపోతుంది, లూజ్ వచ్చేస్తుంది. కాస్త కలపటం, ఇక పలచబడిపోయింది చూడు క్షణంలో. ఇప్పుడు దీనికి అట్టి పెట్టుకున్న కప్పు పై మాటే బెల్లం అనమాట. ఇది ఆల్ టుగెదర్ మనం ఇది కప్పు బావు చేసినట్టు 1 కప్పు బియ్యము, పావు కప్పు పెసరపప్పు. ఆ లెక్కలో 1 కప్పు 1/4, 2 కప్పుల దాకా వేసేసుకోవచ్చు. తీపి ఏదైనా సరే. షుగర్ వేసాం కాబట్టి 1 రవ్వ తగ్గించుకోవచ్చు, పంచదార తీపి ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు తాపీగా ఈ బెల్లంతో పాటు అన్నాన్ని ఉడకనివ్వాలి. దీనికి ఏం చేయాలంటే, ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి ఒక్కొక్క స్పూను నెయ్యి వడ్డించుకుంటూ ఉండాలి. దీనికి తిప్పాలా, అవసరం లేదా? తిప్పాలి ఒక్కసారి. అలాగా మెతుకులు నలిగిపోకుండా, చెయ్యి ఎక్కువ విసరకుండా
మొత్తానికి కలిపితే ఈ పాకం కరుగుతూ ఉంటుంది, ఓకే ఆ బెల్లంలో ఈ అన్నం ఉడుకుతుంది అనమాట. ఓకే అప్పుడు ఒక పర్ఫెక్ట్ కలర్, దేవాలయాల్లో ఉండే ప్రసాదం ఎలాంటి రంగు వస్తుంది ఆ రంగు వస్తుంది. ఇది ఉడకటం మొదలు పెట్టేసరికి చూడు కుతుకుతమంటుంది కదా. నెయ్యి వేయటం వల్ల అడుగంటదు, పాకం వాసన వస్తుంది. ముందే అమ్మవారి కంటే ముందే మనమే దీన్ని ఆస్వాదించేస్తూ ఉంటాం. అవును. ఈ మనం పంచదార వేయటం వల్ల ఏంటంటే గట్టిపడకుండా ఉంటుంది, మరీ బెల్లపు రంగే కాకుండా కొంచెం లేత రంగులో కనపడుతుంది అనమాట. షుగర్ వద్దు అని అనుకునే వాళ్ళు దాన్ని మానేసి దాని బదులు బెల్లమే వేసుకోవచ్చు. తర్వాత తొందరగా కానిచ్చేసుకోవాలి. సాయంత్రం వరకు ఉంటే ఇది ఒక టంగు ప్రసాదం లాగా తయారవుతుంది, ముద్ద గట్టిగా అయిపోతుంది, చక్కగా స్పూన్ తోటి అనుకనుగ్గా రాదు. బెల్లం ముక్కలు కరుగుతున్నాయి చూడు, వేడి అన్నం కదా, కరిగిపోతుంది, లూజ్గా వస్తుంది. మనం ఏ లూజ్లో దింపుతామో అదే లూజ్లో ఉండిపోతుంది. నిర్మోహమాటంగా నెయ్యి వేసుకోవాలండి. చక్కెర పొంగల్కి నెయ్యే రుచి, లేకపోతే లేదు. దాన్ని కదపక్కర్లేదు, ఇలా నిదానంగా ఉడకనిద్దాం. అయిపోయింది చేయ చూడు. అవునండి. గిన్నెకి అంటుకోకుండా వస్తుంది. తర్వాత చూడు ఎంత బాగుందో కలర్. ఓకే, ఈ స్టేజ్లో స్టవ్ ఆపేద్దాము. తర్వాత ఏమో జీడిపప్పులు, కిస్మిస్లు, కొబ్బరి ముక్కలు అన్నీ పెట్టుకున్నాం కదా వేయించి, ఇవి వేసేద్దాము. మీకు ఇంకా చేతి కొద్ది కావాలంటే నేను చక్కగా వేసుకోవచ్చు. మరి కాసిని ఒక 7-8 ఏలక్కాయలు పొడి చేసి పెట్టాము, ఆ ఏలక పొడి వేసేద్దాము. ఇప్పుడు మనం ఏ కన్సిస్టెన్సీలో తీస్తున్నామో ఒక్క రవ్వ చిక్కబడుతుంది, చాలా కొంచెము, అంటే చల్లారడం వల్ల ఇలాగే ఉంటుంది సాయంత్రం దాకా. ఇందులో వేసిన పంచదార వల్ల చక్కెర పొంగల్కి ఫైనల్ టచ్ ఏంటంటే పచ్చకర్పూరం. మనం ఏలక పొడితోటి కూడా వేసేసుకోవచ్చు, దంచుకొని వేసేసుకోవచ్చు. ఏలక పొడి మనం చాలా వాటి కోసం దంచి పెట్టుకుంటాం అనుకో, అప్పుడు కలపలేకపోతాం. పాయసానికి, సేమియా పాయసాలకి కలపలేం కదా, దీనికోసమే ఏలక పొడి. ఇది మన పచ్చకర్పూరం పొడిని ఇందులో వేసేద్దాం. ఇది అసలైన రుచి, టెంపుల్ టేస్ట్ ఇప్పుడు అది. మనం కప్పు, హాఫ్ కప్ పెట్టుకున్నాం కదా. అవునవును. మీ ఓపిక ఫుల్ కప్పు నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఓకే, ఆ నెయ్యిని ఇందులో మిగిలింది వేసేద్దాం. ఇక చిన్న బౌల్లో కావలసిన పాత్రలో పెట్టుకుని అమ్మవారికి నైవేద్యం పెట్టుకోవటమే. రెడీ. వేడి వేడి కమ్మని ఘుమఘుమలాడే, ఇంకా ఏం చెప్పాలి, అత్యంత రుచికరమైన, చాలా పవిత్రంగా అనిపించే, ఇంకా బోల్డ్ అన్ని అమ్మవారికి చాలా ఇష్టమైన చాలా పదాలతోటి రెడీ అయినటువంటి చక్కెర పొంగలి. ఇది మనం కుక్కర్లో సులువుగా బెల్లపాకం పోసి చేసుకోవచ్చు. ట్రెడిషనల్గా పాతకాలం అమ్మమ్మలు చేసేలాగా ఇత్తడి గిన్నెలో చక్కగా వేడిగా ఉడికించి కూడా చేసుకోవచ్చు. ఈసారి ఈ రకంగా ట్రై చేయండి. చిన్న గ్లాస్తో చేసుకున్న ప్రసాదానికి సరిపోతుంది. ట్రై చేసి చూడండి తప్పకుండా. రమ్మగారు, మరొకసారి శ్రావణ మాసం శుభాకాంక్షలు మీకు. థ్యాంక్ యూ.